చైల్డ్ ప్రాడిజీగా పెద్దల ఆశీస్సులు అందుకున్న మ్యూజిక్ డైరెక్టర్ శ్రీలేఖ గారు. పార్క్ సినిమా కోసం ఆవిడ ఎంతో అలవోకగా స్వరపరిచినటువంటి బాణీకి సాహిత్యాన్ని అందించారు గోపరాజు రాధాకృష్ణ గారు. ఆ పాటని పాడారు కార్తిక్కి ఎంతో ఇష్టమైనటువంటి ఆ పాటనే ఇప్పుడు పాడి వినిపించబోతున్నారు శ్రీలేఖ గారు. లెట్స్ వెల్కమ్ శ్రీలేఖ గారు. జీవితంలో ప్రతి కంపోజర్ చాలా పాటలు కంపోజ్ చేస్తూ ఉంటారు. కానీ కొన్ని పాటలే అబ్బా మనకి మనసుకు నచ్చినట్టుగా చాలా బాగా చేసాం, వర్త్ఫుల్ సాంగ్ అని కొన్ని పాటలకే మనం ఫీల్ అవుతుంటాం. కొన్ని ప్రేక్షకులు నచ్చినట్టు, కొన్ని డైరెక్టర్స్ నచ్చినట్టు, కొన్ని మన మనసుకు నచ్చినట్టు కొన్ని అలా అమరుతుంటాయి. అలాంటి పాటల్లో ఇదొక పాట అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ పాట చేసిన రోజున గుండె సడి పెంచినట్టుంది అనే ఈ పాట నిజంగా గుండెల మీద చేతులు వేసుకుని ఆ రోజు నేను నిద్రపోయాను. ఇవాళ ఒక మంచి సాంగ్ కంపోజ్ చేశానని. యాక్చువల్గా ఈ సాంగ్ విఎనాదిత్య గారు నాకు సిచ్యువేషన్ చెప్పినప్పుడు కంపోజ్ చేయలేదండి. యాక్చువల్గా ఒక రన్ త్రూ ఎటర్ స్టెచ్, ఇప్పుడు నేను పాడేది ఏదైతే ఉందో ఎటర్ స్టెచ్ అలా పాడాను. ఆల్మోస్ట్ అన్ని సాంగ్లు మీరు వింటుంటే 2 చరణాలు ఒకేలా ఉంటాయి చాలా పాటలకి. అతి తక్కువ పాటల్లోనే సెకండ్ చరణం, థర్డ్ చరణం వేరే వేరే ట్యూన్స్ వెళ్తూ ఉంటాయి. బట్ ఈ సాంగ్లో సెకండ్ చరణం వేరే ఫీల్ మారుతుంది. సో అది ఈ సాంగ్ స్వరాభిషేకం, ఈ స్వరాల ఒరవడిలో ఈ పాటని మీ అందరితో పంచుకోవాలని కోరుకుంటున్నాను. మొట్టమొదటిసారిగా నాకు తెలిసి జీవితంలో నా పాటని, నా కంపోజిషన్ని మా అన్నయ్య, మా స్వీట్ బ్రదర్ కీర్వాణ్ అనే ఎదురుగుండా పాడడం ఇదే మొట్టమొదటిసారి. చాలా హ్యాపీగా ఉంది. అలా అని వణుకు కూడా వస్తుంది, తెలియని వణుకు. చిన్నప్పుడు ఏ భయం అయితే ఉంది ఇప్పటికీ అదే భయం, అలాగే అన్నయ్య ఎదురుగుండా ఉంటే ఆ భయం ఉంది. కానీ కాసేపు మర్చిపోయి అన్నయ్య లేడనుకుని నేను ఈ పాట పాడతాను. థ్యాంక్ యూ సో మచ్. సడిపించినట్టుంది గాలి, నన్ను తాకినట్టుంది దూరం, దరి చేరినట్టుంది మాయి, పెనవేసినట్టుంది నాలో, గోదారి పొంగింది ఏమో, కెరటాలు చెలరేగనేమో, మది ఓలలాడింది తళతళ మెరుపుల నురగల అలలకు వడివడి పరుగులతో మనసా చొచ్చినట్టుంది ప్రాయం, పరుగెత్తినట్టుంది రాగం, ప్రవహించినట్టుంది మేఘం, వర్షించినట్టుంది నాలో, పులకించిపోతుంది ఏమో, పరువాల గిలిగింత ఏదో, ఎద పాడుకుంటుంది తలుపులు తెరిచిన గడసరి తపనల పదనిసలు తెలుసా. మనసులో చేరి ఆలపించేటి పాట కచేరి, మధురమై ప్రణయ చరితమై చేరుకోదా మనసంతా నువ్వంట నిలువెల్లా, ఇక నిలవని తలవని పిలుపులు వరసగా వినబడి తడబడెను మనసా.
అత్యంత తక్కువ మంది మహిళా స్వరకర్తలు ఉన్నటువంటి ఈ చిత్ర పరిశ్రమలో మీరు అద్భుతమైనటువంటి స్వరాల్ని అందించడమే కాకుండా ఇంత చక్కగా పాడగలగడం కూడా భగవంతుడు మీకు ఇచ్చినటువంటి వరం. చాలా బాగా పాడారు శ్రీలేఖ గారు. థ్యాంక్ యూ. ఒరిజినల్లీ మూవీ కోసం కార్తిక్ గారు పాడిన సాంగ్. కార్తిక్ పాడిన సాంగ్, కార్తిక్ చాలా ఇష్టమైన సాంగ్ ఇది. సో కార్తిక్ వండర్ఫుల్గా పాడాడు, నాకంటే చాలా బాగా పాడాడు. బట్ ఇది అట్ స్ట్రెచ్లో పాడడం అనేది కొంచెం కష్టమైన విషయం. రికార్డింగ్లో అంటే వీ కెన్ బిట్ బై బిట్ వీ కెన్ టేక్ ద సాంగ్. అండ్ ఈ సాంగ్ చాలా అద్భుతంగా అని మీరు అన్నారు, కానీ అట్లీస్ట్ బాగుందా లేదా అని అన్నయ్య నోట్లోంచి కీరవాణి గారు అని నా కోరిక. చాలా బాగుంది శ్రీలేఖ. ఇది ఆడియో రిలీజ్ అయినప్పుడే విన్నాను నేను. దీంట్లో ప్రత్యేకత ఏంటంటే ఒక 4 bars లైన్ రిపీట్ చేయడమో, లేకపోతే మేల్ పాడిన తర్వాత ఫీమేల్ రిపీట్ చేయడం, అట్లాగా ఒక పడికట్టులో కాకుండా ఒక ఫ్లో అలా ఆనందంగా వెళ్ళిపోతుంటుంది. నాకు బాగా నచ్చిన అది దానికి ఒక రూల్ లేకుండా వెళ్ళిపోతుంటుంది, ప్రవాహంలాగా. అది బాగా నచ్చింది నాకు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. సో అప్రిసియేషన్ అవార్డులు కూడా వచ్చేసాయి. ఇలాంటి వేదికను కల్పించినందుకు స్వరాభిషేకం అందించిన రామజీరావు గారికి, బాలు గారికి, అలాగే నా పక్కన ఉన్న క్యూట్ సుమ గారికి థ్యాంక్ యూ సో మచ్. నేనేం చేయలేదండి బాబు, నేను మొత్తం పక్క నుండి ఎంకరేజ్ చేస్తారు కదా. నేను ఈ సాంబార్లో జస్ట్ కరివేపాకు లాంటి దాన్ని. కరివేపాకు చాలా ఇంపార్టెంట్, అది లేని రుచి రాదు. అదే చెప్తున్నాను. ఆ కరివేపాకు చాలా ఇంపార్టెంట్ ఆరోగ్యానికి. ముఖ్యంగా ఆడవాళ్ళు మీ జుట్టు నల్లగా ఉండాలంటే కరివేపాకు తినండి, తీసేయకండి. ఓకేనా? థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యూజిషియన్స్. థ్యాంక్ యూ.